హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? డే 2 ఆఫ్ రంజాన్. ఇంకా నైట్ ఐరన్ చేయలేదు కదా, మార్నింగ్ లేచాక ఇంకా ఐరన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంక మా చెత్త పడేసేయలు అంటే ఇంక చెత్త పడేయడానికి వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, తను మన సైడ్ అబ్బాయి అన్నమాట. పాపం ఎంత కష్టపడుతున్నాడో. తినేమో ఇంకా ఇక్కడ ఒక అక్క ఉంటుంది, ఫ్రెండ్ అయిందన్నమాట. ఆ అక్క రా చెల్లి చెత్త పడేయడానికి అని చెప్పిందని చెప్పి వచ్చానమాట. బేసిక్గా ఇంకా మునక్కాయలు కోద్దాం అనేసి అంది. కోయడానికి ట్రై చేసాం కానీ పని అవ్వలేదు. ఇంకా ఆ అక్క వెళ్ళిపోయింది. ఇంక నేను ఇంటికి వచ్చేసరికి మా అత్త మంచి బిజీగా ఉప్మా చేసేసింది. అసలు మాస్టర్ లెవెల్లో డెకరేషన్ చేస్తుంది మా అత్త. ఇంకా బాగుంది, టేస్ట్ ఎలా ఉందని అడుగుతుంది. బాగుంది అత్త అని చెప్పాను. కానీ అల్లం ముక్క నమిలేసాను, అదే చెప్తున్నాను. ఇంకా టేస్ట్ చాలా బాగుంది. బేసిక్గా నేను అసలు ఉప్మా తిన్నాను, కానీ ఇక్కడికి వచ్చాక ఉప్మా కాదు కదా, చాయ్ కూడా మంచి అమృతంలాగా తాగుతున్నాను. ఎందుకంటే నేను ఇంటికాడ ఉన్నప్పుడు అవి ఏం తినేదాన్ని కాదు, ఈవెన్ చాయ్ కూడా తాగేదాన్ని కాదు. ఇంక ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోయింది. ఇంకా మా అత్త నేను తినలేను అత్త అని అంటుంటే, నువ్వు కంపల్సరీ తినాలి, తినకపోతే ఊరుకోను, నేను ఇంత కష్టపడి చేశాను, నువ్వు ఎందుకు తినవు అనేసి బాధపడుతుంది. ఇంకేదోలా ఓపిక చేసుకొని తిందామంటే ఇంకా అవ్వట్లేదు మన వల్ల. ఇంకా మా అత్త తిట్టినా పర్లేదులే అని చెప్పేసి పడేసాను. ఇంకా 3 కల్లా స్టార్ట్ చేసాం. మా అత్త షవర్మాలు చేసింది, నేను ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకిలో మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటారు కదా, ఇంక ఈవినింగ్ 6కి తింటారు. ఇంకా స్టార్ట్ చేసాం అన్నమాట చేయడం. ఇంకా చూసారా కిచెన్ ఎంత పెంటగా ఉందో. నిద్ర వచ్చేస్తుంది కానీ పడుకుంటే కుదరదు కదా, ఇంకేదోలా ఓపిక తెచ్చేసుకొని ఇంకా చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా అన్నీ ఇచ్చేసాము. మా మేడం మా కోసం ఇవి ఇచ్చింది. ఇంకా తినేసి అప్పుడు మొదలు పెట్టండి అనేసి అంది.